చల్ల నీళ్ళతో స్నానం చేయాలా, వేడి నీళ్ళతో స్నానం చేయాలనేది చాలా మంది అడుగుతా ఉంటారు. సో పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే బాగా ఎండలో తిరిగేసి ఇంటికి వస్తామో ఇమ్మీడియట్గా వెళ్ళి కోల్డ్ వాటర్తో స్నానం చేయకూడదండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మన కోర్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ కొద్దిగా తగ్గడానికి మనం టైం ఇవ్వాలి. ఆ తర్వాత వెళ్ళి మనం చల్ల నీళ్ళతోటి ఫ్రెష్ అప్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమి తాగితే బెటర్, ఏ కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకుంటే బెటర్ అని ఎక్కువగా ఫుడ్ ఏది తీసుకుంటే బెటర్ అని అడుగుతూ ఉంటారు. సో జనరల్గా ఇప్పుడు ఆడవాళ్ళలో కొంతమందికి బీపీ అనేది లోవర్ సైడ్ ఉంటుంది. సో వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, వాటర్తో పాటు మనం కొద్దిగా బటర్ మిల్క్ లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకోమని చెప్తాం. బటర్ మిల్క్లో యూ కెన్ టేక్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి దాంతోపాటు మనం తీసుకుంటే ఏంటంటే మన బీపీ అనేది లో అవ్వకుండా ఉంటుంది. జనరల్గా ఈ డీహైడ్రేషన్ వల్ల వాటర్ తగ్గిపోయి బీపీ త్వరగా తగ్గిపోయి వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు, మెయిన్గా బయట వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువగా నిలబడి వర్క్ చేసేవాళ్ళు, సో వీళ్ళందరికీ ఏమవుతుందంటే బీపీ త్వరగా పడిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి కొద్దిగా ఇవి తీసుకోమని జాగ్రత్తల కింద చెప్తూ ఉంటాం. అండ్ ఫుడ్ వచ్చేసి మెయిన్గా స్పైసీ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలండి. ఎంత మనం ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తీసుకుంటామో అంత ఎక్కువగా బాడీలో వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. సో ఆల్ త్రూ ద సమ్మర్ వీ అడ్వైస్ టు హ్యావ్ లెస్ స్పైసీ ఫుడ్. అందులో వీ గెట్ నాన్ వెజ్ కూడా. సో నాన్ వెజ్ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేయకూడదు. ఎంత తక్కువగా చేస్తే అంత బెటర్, బికాజ్ ఇట్ టేక్స్ అవుట్ మోర్ వాటర్ ఫ్రమ్ ద బాడీ.